పాస్టర్ వందనాలు, సంఘస్థులకు వందనాలు. ఇప్పుడు మాది నెల్లూరు గ్రామం. మేము ఇక్కడ పులిపేటలో అంటే అక్కడ నెల్లూరులోనే ఉన్నాము. మేము ఉంటే మేము ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో డాక్టర్లు అడిగినాము. మాకు కార్యక్రమం నిలవలేదు. మా ఆయన చాలా కష్టపడ్డాడు, బాధలు పడుతున్నాడు. ప్రాణం పోయి ప్రాణం వచ్చేది. మేము ఎట్టు అర్థం కాక దిగులు పడేదాని వాళ్ళని. అప్పుడు మా అబ్బాయి ఇక్కడ పులిపేటలో ఉన్నాడు, మా కొడుకు. ఆ అబ్బాయికి ఫోన్ చేసి, నాయన నువ్వు దేవుడు పెట్టావు కదా, మేము ఎన్ని హాస్పిటల్ పోయినా మాకు తగ్గటం లేదు, తీసి నాయన ఏదో తగ్గిపోయాడుగా ఉన్నాడు అని చెప్పి నేను ఏడ్చాను. ఏడిస్తే అప్పుడు ఏమిటమ్మా, మీరు నాయన తొందరగా తీసుకువా, పాస్టర్ ఉన్నాడు ఇక్కడ, ప్రార్థన చేయిస్తాను అని అన్నాను. సరే చేయించాను. రాత్రి అంటే 10-11 అయ్యేట టైము. అప్పుడేమంటే పాస్టర్ గారికి ఫోన్ ఇచ్చాడు. మాకేం చేశాడంటే, నాన్న చెప్పుకోడు పెట్టు, పాస్టర్ గారు ఫోన్ చేస్తాడు, ప్రార్థన చేస్తాడని చెప్పాడు. అప్పుడేమంటే సరే అని చెప్పాను అనుకున్నాం. నేను నా కూతురు మేము మా ఆయన పెట్టుకొని ఉన్నాం. అంటే మేము ఇద్దరు అమ్మల కూతురు వాళ్ళ నాన్న పెట్టుకొని ఉన్నాము. బాధపడతా ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు ఏమంటే ఫోన్ చెవిలో పెట్టుకోమన్న అమ్మాయిని అని అన్నాడు. పెట్టుకున్నాడు. ప్రార్థన చేస్తుంటే గిలగిల తనకలాడిపోతున్నాడు. మేము భయపడిపోయినాము. ఇంతకు ముందు ఒక రకంగా ఉన్నాడు, మరి ఇప్పుడు ఏం ఇట్లా అయిపోతున్నాడని నేను నా కూతురు ఏడ్చుకుంటా బాధపడ్డాము. అప్పుడు ఏమంటే మా ఆయన ప్రార్థన అయిపోయింది. ఏం భయం లేదులేమ్మా, పొద్దున్న ఆయన్ని తీసుకొని రండి మా ఇంటికి, నేను చూస్తాను అని అన్నాడు పాస్టర్ గారు అనేసి ఫోన్ పెట్టేశాడు. అప్పుడు మేమేంటి ఏంటమ్మా ఇట్లా అయిపోయినాడు నాన్న, ఫోన్ చేస్తే మనం పాస్టర్ గారు ఫోన్ ప్రార్థన చేసి ఇట్లాగ అయిపోయినాడు ఏందమ్మా అని చాలా బాధపడ్డాము. అప్పుడు మళ్ళీ కొడుకు ఫోన్ చేసాము, అబ్బాయి ఏం అయ్యాడంటే, ఏం లేదంటమ్మా, నాన్న తీసుకొని వచ్చిండ్రు పొద్దున ఆదివారము. ఆ రోజు శనివారం రోజు అట్లా జరిగింది. ఆదివారం రోజు తీసుకొని ఉత్కూరి మీదగా వచ్చాము భయపడిపోయి మేము. అప్పుడు ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 5 అయింది ఒలిపేటకి వచ్చేటప్పటికి. అప్పుడు మా కొడుకు ఏం చేశాడంటే, మా కొడుకింటికి పోయినాము. ఆయన చూశాడు, పట్టుకొని తీసుకొచ్చి పాస్టర్ ఇంటికి తీసుకొచ్చాము. పాస్టర్ గారు ఏం భయం లేదులేమ్మా, నేను ఉన్నాను, ఆయనకి ఏం కాదు, దగ్గరకి ఉన్నాడు, ఎక్కడేమో 2 రోజులు చూసుకొని పోదురు అన్నాడు. అప్పుడు మేము ఎన్ని రోజులు వచ్చి ఆదివారం వచ్చి తిరిగి వచ్చి ఆదివారం దగ్గర పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నా కూడా అలాగే ఉంటా ఉండేది. కానీ మేము మందులు బాగా నెల్లూరులో మందులు పోయి మంచి డాక్టర్లు కడుగు 10,000 రూపాయలు మందులు తెచ్చుకొని ఉన్నాము. పాస్టర్ గారు ఏమన్నాడంటే, మీరు మందులు వాడబాకండి, ఆయనకి వేయబాకండి, ఆయనకి వేస్తే కడుపులో పుండు అయిపోతే మీరు మందులు వేసి ఆయనకు ఆహారం లేకపోయినా మీరు అలా చేస్తే అట్ట నేను ముందు తిట్టాడు. కాదు సార్, ఆయనకు పక్షవాతం వస్తుందంట, నిమ్ము ఉందంట, ఆయనకి చాలా బాధాహారం ఉంది, గుండెగడ ఉండేటట్టు కొట్టుకోవద్దు అని చెప్పాడు డాక్టరు. పరీక్ష చేసి అమానవసరానికి ఎన్నో చేసాము మేము అని చెప్తున్నారు. సార్ నువ్వు ఏంటంటే నువ్వు మందులు వేయబాకు, నేను ప్రార్థన చేస్తానమ్మా, నీ భర్తను బతికిస్తానని నువ్వు అంటుండవు. నాకు భయం వేస్తుందని నేను నా కూతురు బాధపడుకునేవాళ్ళని. అంటే మేము ఒక డాక్టర్కి అడిగి ఉన్నాం కదా నెల్లూరులో. అప్పుడు సరే సార్ చెప్తున్నాడు, ఇంక దేవుడే ఉన్నాడు అని మేము మందులు ఆపేసాము. అక్కడ నెల్లూరు నుంచి కూడా మాకు ఫోన్ చేసేవాడు, మందులు వేస్తున్నారు ఆయనకి, మీరు మందులు వేయకుండా పెట్టుకుంటున్నారేమో అనేవాడు. సరేలే చేస్తున్నాము అనేవాళ్ళని. సార్ ఏమిటి వద్దు ఏ బాగా అన్నాడు. అట్లాగే ఆయన మాట ప్రకారం ఇంక దేవుడు ఉన్నాడు, మన దేవుడు స్వస్థపరుస్తాడు, అంత ధైర్యంగా చెప్తున్నాడు. మనల్ని రేత్రి పొగులు ఒక బిడ్డలాగా మనల్ని కాపాడుతున్నాడు అని మేము ఒకరికొకరు అమ్మ కూతురు మాట్లాడుకునేవాళ్ళు. సరేలేమ్మా, ఏడు జరగదు, దేవుడు ఉన్నాడని నా కూతురు కూడా అనేది. అలాగే ఉంటే అప్పటికి ఈ వారం ఆదివారం వచ్చావు, ఆదివారం లోపల ఒకరు స్వస్థపరిచాడు. తర్వాత అన్నం పిసుకొని గింజిగా పిసుకొని తాపిండమ్మా మీరు, ఆయన అడిగింది పెట్టండి అని. ఇక్కడ ఏం దొరకదు సార్, ఆయన తినలేకున్నాడంటే సరే గింజైనా జాబైనా తాపించండమ్మా, ఆయనకి ఏం భయం లేదు అనేవాడు. రేత్రి ఒకనాడు సరి కాదు, సరి చేసి కాలేజీలు పట్టుకోపోయేది, నా గుడ్డలో వేసుకుందని ఏడ్చేవాడు. సార్ లేడు సార్, ప్రార్థన చేయండి సార్, ఇలాగ ఉంది అనుకునేవాడు. అట్లాగా చేశాడు. ఇప్పుడు మేము దాదాపు 2 వారాలకి 3వ వారం అయిపోయింది. 2వ వారంలోనే స్వస్థపరిచాడు. కొన్ని ఆహారం తింటున్నాడు, అంత ఇడ్లీ తినేది, అంత అన్నం తింటాడు, బాగానే ఉన్నాడు. ఇది 3వ వారం నుంచి ఇక్కడే ఉన్నాము మేము. ఈనాడికి మాకు దేవుడు స్వస్థపరిచాడు. ఇంక మమ్మల్ని ఏమంటున్నాడు, నాలో చూసుకొని ఆయన బాగా ఆహారం తిన్నాక బాగున్నాడు కదమ్మా, పోతులే అంటున్నాడు సార్. నిన్నగాడు మమ్మల్ని మేము నెల్లూరు పాలకు ఎంతో భయపడ్డాము, పింఛన్ ఇస్తాడు,
మీకు ఏం భయలేదమ్మా, నేను ఉన్నాను కదా, ఫోన్ నెంబర్లో ఇస్తాను, మీకు ఏం జరగదు, మీకు ఏమీ రాదు అని చెప్పి మమ్మల్ని చెప్పాడు. ఆ ధైర్యంతో మా ఆయన రానమ్మా, నాకు ఆ పింఛన్ ఇవ్వద్దు, నేను అక్కడికి వస్తే ఏదన్నా అయిపోతే నాకు సార్ లేడమ్మడి, నాకు ఫోన్ కూడా చెడిపోయింది, నాకు ప్రార్థన దొరకదు, నేనేమన్నా అయిపోతాను అనేవాడు. నీకు ఏం భయం లేదులే, రాయ్యా నువ్వు సార్ చెప్తున్నాడని పోయాము. నా కూతురు కూడా భయపడి విద్యానగరం నుంచి వచ్చి ఆ ఉండేది ఒక్క కూతురే మాకు. అప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి సార్ పోమంటున్నాడమ్మా, ఏం భయం లేదని చెప్తున్నాడంటే, అమ్మా ఆయన చూస్తే భయం వస్తుంది, ఎట్టపోతావమ్మా నువ్వు, సరేలే నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి నాన్న తీసుకోపోదాం, మీకు చదువు సంధ్య లేనివాడు మీరు, మీకు ఫోన్ చేయాలని మీకు ఫోన్ లేదు, నేను ఫోన్ చేస్తాను, సార్ కాడ నెంబర్లు తీసుకోండి, నాన్న తీసుకొని నెల్లూరు పోదాము, ఏదన్నా అపాయం అయితే నాకు తెలుసు కదా ఫోన్ చేసేది, నేను చేస్తాను, సార్తో మాట్లాడదాం. ఒకే ఒక రోజు ఉండి ఆదివారం రోజు, శనివారం నిన్న ఉదయం శుక్రవారం పంపించాడు మమ్మల్ని. శుక్రవారం నైట్ మీ ఇంటికే పోండమ్మా, మీ బంధువుల ఇంటికి పోవాకండి, మీకు అంతా బాగలేదు కాబట్టి ఏరే వాళ్ళ ఇంట్లోకి పోకూడదు అన్నాడు. సరేలే సార్, మా చెల్లు ఉంటారు, అందరూ మా బంధువులు నెల్లూరులో ఉంటారు, ఆడకు పోతాం సార్ మేమంటే, వద్దమ్మా నేరుగా మీ ఇంటికే పోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడింది మీ ఇంట్లోనే కదా, కష్టపడింది మీ ఇంట్లోనే కాబట్టి మీ ఇంటికే పోండి, ఒకరింటికి వద్దు అన్నాడు. అప్పుడు సరే అని మా ఇంటికి మా అమ్మాయి నేను పోయినాము. ఏసు రకం ప్రార్థన చేసి ఇచ్చాడు, ఎత్తుకొని ఇంటికి పోయినాము. లక్ష్యంగా బాగుందని మా ఆయన ఇంకా హుషారుగా బాగుంది అని అన్నాడు. మా ఆయన మైలు చూసి అప్పుడు సారీలు శుభ్రం చేసుకొని ఏసు రకం చల్లుకొని, నైట్ మీరు ఇంట్లో ఉండండి, ఏదైనా అపాయం అయితే నాకు ఫోన్ చేయండి అని నా కూతురుతో కూడా చెప్పాడు. అన్నా నాకు కూడా భయం ఉంది అన్నంటే, ఏం భయం లేదులేమ్మా నువ్వు అన్నాడు. అప్పుడు అలా నుండి రాత్రి మేము శుభ్రంగా ఉండేము. పింఛన్ తీసుకో సార్ చెప్పిన ప్రహారమే. మళ్ళీ ఈరోజు ఆదివారం కదా, అందుకని నిన్నే శనివారం పింఛన్ తీసుకొని మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడ పొలిపెట్టుకు వచ్చాము. రాత్రి ప్రార్థన చేశారు సారు, బాగానే ఉన్నామమ్మా మేము, సార్ లేకపోతే చాలా బాధపడి ఉంటుంది. ఎవరు బట్టి మేము నెల్లూరు పోతే మొన్న శుక్రవారం రోజు ఏమన్నా అన్న ఏందన్నాను, అట్టుండవు అట్టుండేవాడు ఇటు అయిపోయినావు, మేము అసలు ఏందో మేము భయపడ్డాము. ఫోన్లు చేస్తే మీకు ఫోన్లు లేవు, ఏమైపోయారో అని అనుకున్నాం. కాంతలేమ్మా మాకు ఫోన్ చెడిపోయింది, ఫోన్లు చేసినా రాదు, మేము అలాగే ఉన్నాం, దేవుడు ధర్మన మాకు ఒక పాస్టర్ దొరికాడు, దేవుడు స్వస్థపరిచాడు, బాగుండాడు ఇప్పుడని చెప్పుకొని నిన్న మళ్ళీ బయలుదేరి వచ్చావు. కానీ దేవుడు కృప, నేను ఎక్కడో ఉన్నాను, ఎన్నో ఇక్కడ మేము నెల్లూరులో మాకు మందిరాలన్నీ ఉన్నాయి, అక్కడ మాకు ఎక్కడ పోయినా మా కార్యక్రమం నిలవలేదు. ఆయన ఏడుకు వచ్చిన తర్వాత నా దేవుడు మాకు స్వస్థపరిచాడు. మా ఆయన కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు, ఏం భయం లేదనుకుంటాడు అమ్మా. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే, విశ్వాసంగా ఉంటే కార్యక్రమాలు నిలవేరుస్తాడు, పోయే ప్రాణం కూడా కాపాడే దేవుడు ఆయన. అందుకని నా చిన్న సాక్ష్యం విని అందరూ దేవుడిని ఆరాధించి దేవుడిని నమ్ముకోండి అమ్మా. మీకు పాస్టర్కు వందనాలు, మాకు సాక్ష్యం చెప్పినందుకు, విన్నందుకు మీకు వందనాలు.